నీ అల్ప విశ్వాసము చేతనే ఆవగించంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. ఈ మాట నాకు చిన్నప్పటి నుంచి దాదాపుగా అంత ఏజ్ నుంచి ఉంటున్నా కావచ్చు, ఎందుకంటే మా తల్లిదండ్రులు అప్పటికే మీరు ఆత్మీయులు. నేను వినుచు పది విధములుగా అనేక పర్యాయములైనటువంటి ఉపదేశం. ఏ ఉపదేశం అంటే ఈ వాక్యమే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల. దాన్ని మనోళ్ళు చూద్దా చాలా సార్లు విన్నారు, కానీ చాలా మంచిగా అర్థం చేసుకోరు. ఏమనుకున్నానంటే మనకు గుమ్మడికాయంతనో లేకపోతే పుప్పడికాయంతనో కర్బూజంతనో ఇంత పెద్ద విశ్వాసం అవసరం లేదు. చిన్నగా, ఎంత చిన్నది ఆవగింజ, విత్తనములన్నిటిలో అన్నిటికంటే చిన్నదైనది ఆవగింజ. ఆ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని నాటి తరపు క్రైస్తవులు అనుకురు. అసలు ప్రభువు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్న మాటని దాదాపుగా క్రైస్తవ సమాజం ఏ విధంగా చూస్తూ వచ్చుచున్నది ఈ రోజు కంటే అక్షరానుసారమైన అర్థంలోనే గ్రహించుచూ ఉన్నారు. కానీ అసలు ఆవగింజలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ కోణని ఏ ఒక్కరు కూడా గ్రహించలేకపోతున్నారు. మొన్న మేము భీమకల్ ప్రాంతానికి మీటింగ్స్ కోసం వెళ్ళినప్పుడు దైవజనుడు అపోస్తలుడు జఫన్యా శాస్త్రి గారు చెబుతూ బైబుల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఉపమాన అలంకార భాషగా రాయబడ్డదట. అంటే ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నేరుగా కాకుండా ఇంకో మాటగా చెప్పి మార్చి చెప్పడం. ఎందుకు మార్చి చెప్పిండు అనంటే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళకు అర్థమైన భాషలా, వీళ్ళకు తెలిసిన పదాలల్లా, వీళ్ళకు తెలిసిన వస్తువులల్లా, వీళ్ళకు తెలిసిన ప్రాంతాలల్లా వాటిని పోల్చుతూ మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాయంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పాలనుకున్న అంశము కూడా ఆవగింజ. అసలు ఆవగింజంత ప్రభు విశ్వాసం ఉంచమన్నాడు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆవగింజ అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడ పట్టుకున్నా ఎవరికి కనబడదు. అంత చిన్నదైన విశ్వాసం వచ్చితే సరిపోతుందా? ఈ విశ్వాసముతోటే నేను దయ్యాన్ని వెళ్ళగొట్టగలనా? ఈ విశ్వాసముతోటే అనేకులకు ప్రభువును ప్రకటించగలనా? ఈ విశ్వాసముతోటే నిత్య స్వాస్థ్యమైన పరలోకంలో స్వతంత్రించుకోగలనా అనే ఒక డౌట్ నాకు వచ్చేది. ప్రభువా, మీరు ఏది మాట్లాడినా చాలా లోతైన అర్థముల చేత మాట్లాడతారు. అప్పుడున్నట్టు సమాజానికి అసలు మీరు ఆవగింజను పోల్చి మాట్లాడి ఉన్నారు. అసలు ఆవగింజ అంటే ఏమిటి, దానిలో ఉన్న సుగుణములు ఏంటి, దానిలో ఉన్న మీరు పోల్చిన పోలికకు అర్థం ఏమిటి అన్నప్పుడు దేవుడు మరికొన్ని ఉపమానముతో కూడుకున్నటువంటి అలంకారప్రాయంగా బోధించబడినటువంటి రిఫరెన్స్లని దేవుడు నాకు బయలుపరిచినాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదను, అది ఆవగింజను పోలి ఉన్నది. హల్లెలూయా. ప్రభువు అక్కడ చెప్పినటువంటి మాటకు ఇక్కడ మనకు దాని కొనసాగింపుగా చూసుకుంటూ వద్దాం. పరలోక రాజ్యమును గురించి, ఆ శ్రేష్టమైనటువంటి దివ్య నగరం గురించి నేను దేనితో మీ అందరితో మాట్లాడను, అది ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుంది? ఇప్పుడు పరలోకం అంటే మనుషులు కూడా చూడలేరు. ఆ ప్రదేశం ఏ విధంగా ఉంటుందో తెలియదు, అక్కడికి పోవాలంటే ఏం చేయాలో తెలియదు. కనుక మనకు తెలియని దాన్ని తెలిసిన విధంలో బోధపరచాలి. కనుక ఆవగింజను మనకు చూపించి మాట్లాడిండు. చదువు మనకు సరే. మరియు ఆయన ఎట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించదను, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనముల కంటే చిన్నదే గాని. హల్లెలూయా. భూమి మీద ఉన్న అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైన విత్తనం ఏదయ్యా అంటే అది ఆవగింజనే. అది నేను చెప్తలేదు, నేను ఏదో కనుక్కొని నేను పెద్ద సైన్స్గా చెప్తాను. ఇక్కడ వాక్యం ఏం చెప్పిందో వాక్యం సత్యం, దాన్నే మీకు చెప్తున్నాను. అది విత్తనములన్నింటిలోకెల్లా చిన్న విత్తనం. ఆ చిన్న విత్తనాన్ని దేవుడు దేనితో పోల్చుతున్నాయంటే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఛాయాచిత్రంగా దాన్ని పోల్చుచూ మాట్లాడుతున్నాడు. నేను పరలోక రాజ్యాన్ని దేనితో ఉపదించి మీకు విశదపరిచదను, అది దేనితో పోల్చబడను అంటే ఆవగింజతో. ఆవగింజ ఆ భూమి మీద ఉన్నటువంటి అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైన విత్తనం. కానీ అది నిరుపయోగము కాకుండానట్లు దానిని ఎక్కడ విత్తిండు? భూమిలో. భూమి లోపల ఆ యొక్క ఆవగింజను ప్రభువు నాటిండు. నాటినప్పుడు ఏం జరుగుతుందయ్యా
అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడను వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. హల్లెలూయా. శ్రద్ధగా గమనించండి ప్రియులారా, మీ మనసులను ఆలోచనలను మనసునందరినీ ఒకేక్కడ కేంద్రీకరించి విన్నట్లయితేనే ఉపదేశం మీ అందరికీ అర్థమవుతుంది. ఆవగించని దేవుని ఫలితాన్ని, దాని ఫలమును, దాని శ్రేష్టతను, దాని గుణములను, దాని ఆధిక్యతను కనుగొంటామని వాక్యము ద్వారా మాట్లాడుచూ వచ్చుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆ యొక్క భూమిలో నాటబడినప్పుడు ఏ విధముగా ఉంటుందా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును. హల్లెలూయా. మీరు గమనించండి, ఆవగింజని మనకు సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఆవగింజ అంటే నేను, ఆవగింజ అంటే నీవు, ఆవగింజ అంటే ఒక విశ్వాసి అని మనము పోల్చుకున్నట్లయితే, ఆ ఆవగింజ ఎక్కడ నాటబడిందా అంటే భూమిని దేనితో పోల్చుతున్నాం అంటే ఈ సర్వ సృష్టి వసుదైక కుటుంబం కూడా, వీటన్నిటిని కూడా దేవుడు తన సంఘముగా చేసుకొని ఉన్నాడు. ప్రజలందరినీ కలుపుకొని దేవుని వెంబడించేవారు, క్రైస్తవుని పేరు పెట్టబడిన వారు, శుద్ధీకరించబడిన వారు, విమోచించబడిన వారందరినీ కూడా దేవుడు సార్వత్రిక సంఘముగా ఎంచున్నాడు. ఈ సంఘం అంతా దేనితో పోల్చబడదయ్యా అంటే భూమితో పోల్చబడది. అంటే ఒక విశ్వాసి తను విశ్వాసిగా మారినప్పుడు తను ఎక్కడ నాటబడుచున్నాడు అంటే సంఘం అనే తోటలో నాటబడుచున్నాడు, సంఘం అనే భూమిలో నాటబడుచున్నాడు. నాటబడుచున్న వాడిపైన ఏం పడుచున్నదయ్యా అంటే, ఎట్లనగా భూమి మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయమును చేయబడునో వారికి అనుకూలమైన పైరును మొలిపించును. హల్లెలూయా. ఇదిగో ఒక విశ్వాసి, ఆవగింజను పోలి ఉన్నటువంటి విశ్వాసి సంఘములో నాటబడి ఉన్నాడు. సంఘం పైన అనేక పర్యాయములు వర్షము కురియుచూ ఉన్నది, సంఘం అయితే దానిని త్రాగుచూ ఉన్నది, కనుక అది పైరులుగా ఎదుగుచూ ఉన్నది. అంటే మనం గమనించిన ప్రియులారా, ఒక మనిషి ఉన్నాం, ఒక విశ్వాసి ఉన్నాం, సంఘంలోనికి వచ్చినాం, నాటబడి ఉన్నాం. దైవజనుడు తన పక్షంలో, దేవుడి పక్షం నిలబడుచు అనేక పర్యాయములు ఉపదేశములు, వాక్యములు బోధించుచు హిమము వలె, మంచు వలె, వర్షము వలె సంఘము పైన విపరీతముగా కురియుచున్నప్పుడు భూమి దానిని గ్రహించి దాని లోపల నిల్వ చేసుకొని పైరుగా ఫలించి ఎదిగి మొక్కగా వృక్షముగా మార్చబడుతుంది. మనం వచ్చినామా అంటే వచ్చినాం, తడి లేని నెలన, పొడి ఉన్నటువంటి నెలన అనేది కాదు. మనం ఒక సంఘంలోనికి వచ్చినాం, ఆ సంఘంలో వర్షము కురియుచు ఉన్నదా, దానిపైన మంచు పడుచు ఉన్నదా, దానిపైన హిమము పడుచు ఉన్నదా, అది మెత్తనైన భూమి, అది సార్వము కలిగిన భూమి, అది సత్తువ కలిగిన భూమి. వాటిని గమనించుకున్నప్పుడే ఆ విత్తనము ఫలించిందా లేదా అది పనికి మాలికి పోయిందా. ఎండిన భూమిలో వేసిన విత్తనం ఎండిపోతుంది, కానీ భూమి లోపల విత్తనం వేసినప్పుడు దానిపైన వర్షం పడినప్పుడు అది దానిని గ్రహించినప్పుడు అది ఎదిగి మొక్కగా మార్చబడుతుంది. ప్రియులారా, మనము గమనించాలి. మనం వచ్చుచున్నాం, దోషం ఎక్కడున్నది? విశ్వాసం లేని మూర్ఖతరములని అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ 12 మంది అపోస్తలులందరూ కూడా ఏ సంఘంలో ఉన్నారు? శ్రేష్ఠుడైన దేవునితో పాటు అంటకట్టబడినటువంటి సంఘంలో ఉన్నారు. మరి దైవజనుడు, గొప్ప దేవాది దేవుడి దైవజనుడుగా నిలబడి వారికి వాక్య పరిచయం చేయొచ్చు, అనేక పర్యాయములు వారితో మాట్లాడుచూ ఉంటుండగా వారు తడి నేల పడిన విత్తనాలు కాకుండా పొడి నేల పడిన విత్తనముగా ఉన్నాడు కనుక వారిని చూసి విశ్వాసం లేని మూర్ఖ తరముల వారులారా అని దేవుడు వారిని చూసి సంబోధించాడు. ఇదిగో మన జీవితాన్ని మనం వాక్యం వెలుగులో పరిశీలించుకున్నట్లయితే అనేక దినముల నుంచి, అనేక మాసముల నుంచి, అనేక సంవత్సరం నుంచి పరిచర్యగా వచ్చి ఉన్నాం. లోపం ఎక్కడ ఉంటుంది? పరిచర్య లోపం ఉందా? దైవజనుల లోపం ఉందా? ఉపదేశముల లోపం ఉందా? వాక్యముల లోపం ఉందా? లేదా లోపము నాలో ఉందా? గమనించుకోవాలి ప్రియులారా. అది పెరగాలి, అది పైరు కావాలి, అది ఆశీర్వాదముగా ఫలించాలి. ఎందుకంటే అది ఉన్నటువంటి మన్నులో శక్తి ఉన్నది, ఆ భూమిలో బలం ఉన్నది, దానిపైన పరిపద విధములుగా వర్షము కురిచి ఉన్నది. అందులో నాటబడినటువంటి విత్తనము కదా ఆశీర్వాదకరమైన పైరుగా మలిచేది. లోపమోమో మన లోపలండి భూమిని నిందించుచూ ఉన్నాం, వర్షాన్ని నిందించుచూ ఉన్నాం, ఫలభరితమైన జీవితం నాడేలేదని నెపములు చెప్పుచూ ఉన్నాం. వారిని చూసి అంటున్నాడు ప్రభు, విశ్వాసము లేని మూర్ఖ తరముల వారులారా.
అయ్యో నాకు అనిపిస్తుంది 2000 సంవత్సరాల క్రితమే ప్రభు వారిని చూసి మూర్ఖమైనటువంటి విశ్వాసం లేని మూర్ఖతరములారా అంటే, మరి ఇప్పుడున్నటువంటి ప్రజల్ని దేవుడికి ఏమన్నా నాకు అర్థమైతుంది. అంత శ్రేష్ఠ భక్తులు, భూమిని తలకిందులు చేసినటువంటి పరిచయం చేసినటువంటి భక్తుల్ని పట్టుకొని మీరు మూర్ఖ తరముల వారులారా అనడానంటే, ఇక మన తరానికి వచ్చేసరికి అసలు దీన్ని ఏ ఉపమానంతో పోల్చడం నాకైతే అంతుపట్టడం లేదు. శ్రేష్టమైనటువంటి ఆవగింజతో పోల్చినటువంటి ప్రభువు. మనకు తెలిసిన ఆవగింజ ఏంది అని అంటే, పోపులలో వేసుకుంటే జీలకర్రతో పాటు కలిపి వేసుకుంటాం. అది మనకు తెలిసిన ఆవగింజ. వాస్తవానికి ఆవగింజ వలన ఉపయోగములు అనేకములు కలవు. చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే, ఆవగింజని పోపులో వేసుకుంటాం, అన్నం వచ్చినప్పుడు తీసి పక్కకు పెట్టేద్దాం. అది కాదు, దానికోసం కాదు ఉద్దేశం. దేవుడు ఒక విత్తనమును ఒలిపించింది, మనకు అనుగ్రహించింది, దాన్ని మనం పోపులు వేసుకుని వాడుకోవాలనే విషయం గురించి కాదు. ఆవగింజని దేవుడు మనకు అనుగ్రహించింది. ఆవగింజలు అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయములు దాగి ఉన్నాయి. దానికోసమే ప్రభు ఆవగింజను పోల్చి మాట్లాడాడు. ఆవగింజ అంటే మనం అందరం కూడా భౌతిక సంబంధమైన ఆవగింజతో పోల్చుకోవద్దు. ఆవగింజను మన జీవితానికి అప్లై చేసుకొని దానిని మనము పక్కకు పెట్టుకొని ఈ ఆవగింజను నేనే ఆవగింజ అనుకున్నప్పుడు మనకు అసలు దాని లోపల ఉన్నటువంటి అర్థమవుతుంది. లేదు, ఇది ఆవగింజనే కదా, ఇది పోపులు వేసుకునేదే కదా, కొంచెం వేసి నూనె ఎక్కున్నప్పుడైతే చిన్నపడాలంటది కదా, అన్న తర్వాత దాన్ని వండుకొని తీసి పక్కకు పడేస్తాం కదా, అక్కడ దాకానే ఆగిపోయింది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆవగింజ యొక్క పనితనము అంత మట్టికి అనుకుంటారు. కానీ ప్రభు అయితే అంటున్నాడు, అది అంత మట్టికి కాదు. అది భూమిలో పడ్డప్పుడు, వర్షము దానిపైన పడ్డప్పుడు, ఉపదేశము దానికి అందినప్పుడు, వాక్యము దానికి అందినప్పుడు అది పైరుగా మార్చబడుతుంది, పొలముగా మార్చబడుతుంది, దేవుడి చేత ఆశీర్వదించబడుతుంది. అవుతుందా అన్న, అంతగానం అవుతుందా, వాస్తవమేనా, నిజమేనా అనే డౌట్ వస్తుందా కొంతమందికి. చాలా మందికి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి ఇది ఉండే అవకాశము దాదాపుగా ఉంది. కొంచెం స్పీడ్ చదివితే అర్థమవుతుందో లేదో మళ్ళీ ఒకసారి నిమ్మలంగా చదువుతాను. విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలను. నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేని గురించి వచ్చుచున్నాడు అంటే, ఆవగింజతో మనల్ని పోల్చుకొని మనము చూసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది ఆవగింజ శ్రేష్టమైనటువంటి భూమిలో విత్తబడ్డది. శ్రేష్టమైన సంఘంలో మీరు నిలబడ్డారు, శ్రేష్టమైనటువంటి సంఘంలో మీరు పాలుభాగస్తున్నారు. అయినను జీవితం ఎదుగుతలేదు, అది మొక్కలేయతలేదు, అది ఆకాశ పక్షుల నివాసము చేయగలిగినటువంటి నీడగా మంచబడతలేదు. మరి ప్రాబ్లం ఎక్కడుంది? విత్తనమా, భూమా, వర్షమా? ఎందుకు మొక్క ఎదగలేకపోతున్నది? ఒకసారి గ్రహించాల్సింది మీ అందరికీ తెలియజేసిన ప్రియులారా, ఆవగింజ అది భూమిలో విత్తబడినప్పుడు, దానిపైన వర్షము కురిసినప్పుడు అది ఎదుగుతుందట. స్పష్టంగా చెప్పిన ప్రభు. విత్తబడిన తర్వాత అది మొలిచి, మొట్టమొదటిగా మొలిచిన అనుభవంలోనికి వచ్చింది. మొలిచిన తర్వాత అది ఎదిగింది. ఎదిగిన తర్వాత అది ఏ విధంగా కనబడుతుందయ్యా అంటే, కూర మొక్కలన్నిటిలోనికంటే చిన్నదైనది. కూర మొక్కలు కూడా అది విత్తనమే చిన్నది, అయినను కూర మొక్కలు వేరు, వృక్షములు వేరు, చెట్లు వేరు, నానా జాతి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి గుణలక్షణములు కలిగి ఉంటాయి. దీని లక్షణం ఏందయ్యా అంటే, మొక్కలలోనే చిన్న మొక్కగా ఉంటుంది. అయినను చిన్న మొక్కగా ఉండి దాని నీడను కూడా పక్షులు నివసింపగలయాట. ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి పిల్లలు. మీరు ఎదిగిన ఎదుగుడు, మీరు ఫలించిన ఫలించుడు, మీరు దీవించబడిన దీవెన, అది అనేకులు చేరి వచ్చి అనేక ఆకాశ పక్షులు, ఆకాశంలో తాళాడుచున్న అనేక పక్షులకు మీ నీడన వచ్చి వాళ్ళు సేద తీరే విధముగా మన జీవితాలు, మన కుటుంబాలు ఈ రోజున ఉంటున్నాయా? పరిశీలన చేసుకోవాలి ఒక్కొక్కసారి. వాస్తవానికి అయితే పక్షులని కూడా పెద్ద పెద్ద వృక్షముల పైన, పెద్ద పెద్ద చెట్ల పైన గూళ్ళు పెట్టుకొని అక్కడ నివాసం చేస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే, ఆవగింజ చేత నాటబడి అది పైరై ఎదిగి మొక్కగా ఉండి అది నీడను విస్తరించిందట. ఆ నీడ కింద అనేక పక్షులు వచ్చి సేద తీరుతున్నాయట. మనము వచ్చినమా అంటే వచ్చినాం, పోయినమా అంటే పోయినాం, విన్నమా అంటే విన్నాం. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. అది ఎదగాలి. అది కూర మొక్కలన్నిటికంటే చిన్నదే. మీరు అనుకోవచ్చు, నాకేం చదువు వస్తుందన్నా, నాకేం ప్రార్థన వస్తుందన్నా, నాకేం స్తుతి చేసి వస్తుందన్నా,
నాకేమవుతుందన్నా అంటే ప్రభు అందుకే పెద్ద దాంతో పోల్చలేడు, చిన్న దానితో పోల్చాడు. చిన్న దానితో పోల్చాడు. అది చిన్నదే, అన్ని విషయంలో చిన్నదే, జ్ఞానములో చిన్నదే, ఆలోచనలో చిన్నదే, కుటుంబంలో చిన్నదే, కులములో చిన్నదే, సమాజంలో చిన్నదే. అయినను అది పెరిగినప్పుడు ఆకాశ పక్షులన్నీ దాని నివాసముగా చేసుకొని దాని నీడను విశ్రమించున్నాయంటే అది ఎంత గొప్ప ధన్యత. ఆ విధముగానే ఉంటుందా ఆవగించను పోయిన మన జీవితము? మనందరం ఏమనుకున్నామంటే ఆవగించంత విశ్వాసం ఉంటే చాలంటే ఓహో బస్ సూపర్గా బాగా విశ్వాసం చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే అలంకార భాషగా మీరు ఉపయోగించుకోవాలంటే అక్షరానుసారమైనటువంటి ఉపయోగంగా ఇచ్చి ఆవగించంత విశ్వాసం అంటే ఆదివారం నాడు అంతే సరిపోతుంది. ఇదే ఆవగించంత విశ్వాసం అంతే. అక్షరానుసారమైన అర్థాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని ప్రభు నాకు ఆవగించంత విశ్వాసం ఉంటే నువ్వు వీళ్ళు స్వస్థపరుస్తాను, ప్రభు ఆవగించంత విశ్వాసం చాలా సార్లు చిన్నగా ఉన్నప్పుడు మస్తు సార్లైనా ప్రార్థన చేసినప్పుడు ఈ వచనాన్ని దాన్ని అది భూమిలో నాటబడినది, అది సంఘములో చేర్చబడి, అది హిమము వలె వర్షము వలె ఉపదేశంలో విడిచి ఉన్నది. ఎదగాలి కదా, ఫలించాలి కదా, ఆకాశ పక్షులకు నివాస స్థలముగా మార్చబడాలి కదా. అప్పుడు కదా ఆవగించంత విశ్వాసము అని దేవుడు కనుగొనేది. దేవుడు చెప్పిందో ఆవగింజ దాని తర్వాత దాని పర్యంతరము దాని జీవితం ఏమై ఉన్నదో దాన్ని పోల్చి దేవుడు మాట్లాడితే మనోళ్ళు ఏమనుకున్నారంటే ఆ గింజకాన్ని ఆగిపోయారు. గింజకాన్ని ఆగిపోతే అది ఎక్కడికి చేర్చబడుతుందంటే పోపు డబ్బాలో ఉన్న గింజ తీసి ఆ నూనెనైతే దాని జీవం పోతుంది, మన పళ్ళానికి అంచు పక్కగా వస్తుంది. లేదు అదే ఆవగింజని తీసి కొంచెం నీళ్ళని సేద్యపరిచి దానిలో విత్తి దానిపైన కొంచెం నీళ్ళు వస్తున్నట్లయితే అది పెరుగుతుంది, అది మొక్క అవుతుంది, అది అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలములు మార్చబడుతుంది. ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే ఆవగించంత విశ్వాసం. ప్రభు ఆదివారం ప్రార్థన పోతున్నా ఖచ్చితంగా ఆవగించంత విశ్వాసమే, ముమ్మాటికి ఆవగించ విశ్వాసమే, ఏ మాత్రం డౌట్ లేదు. ఆదివారం ఒక్కసారి ఆవగించంత విశ్వాసం ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఆవగింజ చెట్టుగా మార్చబడాలి, వృక్షముగా మార్చబడాలి, అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలముగా మార్చబడాలంటే ఈ విశ్వాసము సరిపోదు, కానీ అన్నా మరి ప్రభు ఏం చెప్పాడు కదా ఆవగించంత విశ్వాసం ఉంటే సరిపోతుంది, నువ్వేది సరిపోదు అంటున్నావు అంటే సరిపోదు. నేను మీకు మొదట్లోనే చెప్పాను అలంకరణ ఉపమాన భాషగా ఏదైనా రాయబడ్డదని. ఆవగింజ అది చేర్చబడ్డది, భూమిలోనే చేర్చబడ్డది, నీళ్లు దానిపైన పోయబడ్డాయి, అది ఎదిగింది, అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలముగా మార్చబడింది. దేవుడు దానిని అభివృద్ధి పరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, పైరుని దేవుడు ఆశీర్వదించాడు. మనకైతే కొన్ని సార్లు ఇంకో రకమైన ఆలోచన ఏముంటుందనంటే సంఘానికి అయితే పోతున్నా కదా, మందిరానికి అయితే పోతున్నా కదా, కానుకలు అయితే ఇస్తున్నా కదా, దశభాగాలు అయితే ఇస్తున్నా కదా, అయినా నేను ఎందుకు ఆశీర్వదించబడలేను అనంటే ఆవగింజ అక్షరానుసారమైన అర్థాన్ని తీసుకొని అక్కడనే ఆగిపోతుంది. దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు కోరుకోవాలి, దేవుడు వృద్ధి కట్టింపజేయాలి, దేవుడు ఫలింపజేయాలి. మనమేమనుకున్నాం ఆవగించంత విశ్వాసం ఆదివారం పోతే సరిపోతుంది. ఆ పోయిన ఆ ఆదివారం ప్రార్థనతోటి వచ్చిన ఆవగించతోటి ఇంకా ఎట్లా చెప్పాలని వస్తున్నా నాకు అర్థమవుతుంది. ఆవగించ విశ్వాసంతో ఏం చేస్తాం, ఎంత చేయగలుగుతాం? అక్షరానుసారమైన అర్థం తీసుకుని ఆవగింజ అంటే ఖచ్చితంగా అనిపిస్తుంది, నమ్మకం అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. ఎవరి విశ్వాసం మీద, ఎవరి వ్యక్తిగత జీవితం మీద, ఎవరి వ్యక్తిగత పరిశుద్ధత మీద వారికి కొంచెమైనా నమ్మకం ఉంటుంది కనుక అరే నాన్న ఎంతండి గుమ్మడిగా అంత ఉన్నదిరా పరిశుద్ధత, గుమ్మడిగా అంత ఉన్నదిరా విశ్వాసం, ఎంత పెద్దగా ఉందంటే అంత లేదు కానీ ఆవగింజ అంత ఉందన్న కనీసం. వాస్తవానికి ఆవగింజ కాదు, ఆవగింజ అది అలంకారప్రాయంగా చెప్పబడ్డది. ఆవగింజ భూమిలో నాటబడ్డ తర్వాత దేవుడు చెప్పిన విధానము మనం చూసేది ఏంటంటే పోపుడపడిన ఆవగింజను పట్టుకొని సరిపోతుంది, నాకు ఈ విశ్వాసం సరిపోతుంది, అన్నీ చేయిస్తా, అత్యంత త్వరలో ఒక రాజ్యం సరిపోతుంది. చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంది, నేను వెళ్ళిపోతా. రాదు, ఖచ్చితంగా రాదు, 100% రాదు, 100% రాదు. ఎందుకంటే అది పోపు డబ్బులున్నప్పుడు కాదు పని చేసేది, అది భూమిలో విత్తపడిన తర్వాత ఆకాశ పక్షులు అనేకులు వచ్చి దాని నీడన విశ్రమించగలిగిన స్థాయికి వచ్చినప్పుడు కదా అది స్వతంత్రించుకునేది. అది అనేకులకు దీవెనకరంగా మార్చబడేది, అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడేది. మనం అది ఉన్న కాడనే ఉండాలి, ఉన్న ఆశీర్వాదాన్ని మన ఇంట్లో ఉండాలి. ఎట్లా వస్తుంది? ఏడెంగలు వస్తుంది.
అడిగని కన్నా మనకన్నా కొంచెం భయము భక్తి ఉండాలి కదా. మళ్ళీ ఇంకా ఇది ఇంక్లూడింగ్ చేసి నాకు తెలిసిన మటుకు ఒక్కొక్కసారన్నా విశ్వాసులు ఈ వాక్యం తెలిసిన ఖచ్చితంగా ఒక్కసారి ప్రార్థన చేసి ఉంటాం, ప్రభు ఆవగించంత విశ్వాసం ఉంటే అని ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాం. తెస్తే ఈ వాక్యం తెస్తే మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం. ఇప్పుడు అర్థం తెలిసినాక అసలు అర్థం తెలిసినాక నాకు అసలు ఆవగించంత విశ్వాసం లేదు. అసలు ఆవగించంత విశ్వాసం ఎప్పుడు చిన్నదన్నడే అతి చిన్నది, ఆయనతో విశ్వాసం లేదు. ఎప్పుడు ఏం విశ్వాసం అది? ప్రభు అన్నది మూర్ఖతరం వారలారని. అంత పెద్దలు పట్టుకునే ప్రభు మూర్ఖతరం వారలారా అంటే మనసుని క్యాండిల్లకు పేరు పెట్టమంటే ఏ డిక్షనరీలో ఏ భాషలో ఏ లాంగ్వేజ్ అడిగినా దొరికే పేర్లు 100% దొరికాయి. శ్రేష్టమైన భక్తులు అపోస్తులు వాళ్ళ పట్టుకునే మూర్ఖతరంలారా అన్నాడంటే వాళ్ళకే ఆవగించంత విశ్వాసం లేదు, వాళ్ళకే ఆవగించంతటువంటి రూపంలోకి మార్చబడలేరు అంటే ఇక మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం? దీనికి మన గొప్పలు, మన ఆలోచనలు, మన క్రమాలు, మన పద్ధతులు నానా విధాలుగా ఉంటాయి. అచ్చిపోయే భక్తి, చూసిపోయే భక్తి, మొక్కుబడి కలిగిన భక్తి, లోకానుసారమైన భక్తి, మనుషులు కల్పించిన ఉపదేశంలో ప్రకారం నడిపించబడుతున్నటువంటి భక్తి. ఆ భక్తి కాదు ప్రభువు కోరుకున్నది. నువ్వు ఎక్కడైతే నాటబడ్డవో, ఎక్కడైతే వింతబడ్డవో, ఎక్కడైతే నీ మీద వర్షం కురుచున్నదో ఆ సంఘంలో నువ్వు ఫలించాలి. నువ్వు ఎంతగా ఫలించాలంటే నీ నీడకు అనేక ఆకాశ పక్షులు వచ్చి నివాసము చేయగలిగినంత ఫలించాలి. అప్పుడు నువ్వు స్వతంత్రించుకుంటావు. అంతేగాని ప్రభువా నేను ఆవగించంత విశ్వాసం ఖచ్చితంగా వచ్చినట్టే లేదు, అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నిరూపణ కావాలి, ఏదైనా సాక్ష్యం కావాలి. మనం కోర్టుకు పోతే ఏదైనా సాక్ష్యం ఉంటేనే చెల్లుతాయి. నిరుపయోగమైనటువంటి మాటలు దేనికి కూడా ప్రయోజనకరము కావు. నేను బాగున్నా అనంటే నువ్వు బాగున్నట్టు కనబడుతుంది. నీ పనుల వలన, నీ భౌతిక స్థితి వలన, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి వలన నీకు కనబడుతుంది. నువ్వు బాగా నువ్వు అన్నస్తో కనబడుతుంది. నువ్వు జబ్బుపడున్నా, నీకు వ్యాధిగ్రస్తుడు అయి ఉన్నా ఏదైనా నీకు కనబడుతుంది. అట్టి విధంగానే నేను ఫలించిన, నేను సాక్ష్యం కలిగి ఉన్నా, నేను బాగానే బ్రతుకుతున్నా, నేను కురుముక్కల్లాగా పెద్దగా ఎదిగిన అనేక ఆశ పక్షులు వచ్చి నా యొద్ద నివాసం చేస్తున్నాయంటే అది కనబడాలి. అది వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో కనబడాలి. ఆ విధమైనటువంటి భక్తి చేయాలి. కానీ ప్రియులారా, వచ్చినమంటే వచ్చిన, పోయినమంటే పోయిన, ఆవగించలాంటివి ఆ యొక్క అలంకరణ భాష కాకుండా అక్షరానుసారమైనటువంటి అర్థములు తీసుకొని నాకు ఇంత పూర్తి విశ్వాసం ఉన్నదంటే అది నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు సరిపోదు. 100% సరిపోదు. ఎదగాలి. ఎదిగినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అదే సరైన భక్తి. లేదా ప్రభువు సంబోధించిన ప్రకారముగా, ప్రభువు మెచ్చుకోలుగా మాట్లాడిన ప్రకారముగా ఏ తరం వారలారా అంటాడో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. పైగా మనకు ఒక ఆలోచన చాలా బాగున్నది, నాకు ఆవగించకంటే ఇంకొంచెం ఎక్కువనే ఉన్నది అనుకుంటా. లేదు, అస్సలు లేదు. ఆవగించంత విశ్వాసం ఉంటే దాని ఫలాలు కనబడతాయి. ఆవగింజ ఇంత దూరం పట్టుకుంటే కనబడుతుందో కనబడదో కానీ దాన్ని భూమి లేచిన తర్వాత అక్కడి నుంచి చూసినా అది మొక్క ఎదిగినాక కనబడుతుంది. 100% కనబడుతుంది. అక్కడ దూరం నుంచి కనబడుతుంది. ఇక్కడ దగ్గరకు వచ్చి భూతంతో పెట్టి చూడాల్సినంత అవసరం లేదు. ఆవగింజను సుధా నీ సొంత ప్రయత్నాన్ని పని చేసుకోవాలి, ఇడిచిపెట్టుకోవాలి. దాన్ని నాటాలి. ఫస్ట్ దాన్ని గ్రహించాలి. భూమి గ్రహించుతూ ఉన్నది. వర్షం పడ్డప్పుడు భూమి నీళ్ళని తీసుకుంటూ ఉన్నది. ఆవగింజ సుధా భూమిలో నాటబడ్డ తర్వాత ఉపదేశించబడుతున్నటువంటి ఉపదేశముడు, వాక్యముడు గ్రహించాలి కదా. అది గ్రహించినప్పుడు ఫలిస్తుంది, గ్రహించినప్పుడు ఎదుగుతుంది. అది గ్రహించినప్పుడు మొక్క అది చాలా వృక్షములాగా మార్చబడుతుంది. ఆ రకమైన జీవితం కలిగినప్పుడు అప్పుడు ప్రభు అనుకుంటాడు వీనికి ఆవగించంత విశ్వాసం ఉన్నది. ఇంకా మనం ఏమనుకుంటామంటే మనకున్న విశ్వాసాన్ని మనం పక్కన పెట్టి జోకొని ఖచ్చితంగా అనుకుంటాం 100% ఆవగించంత విశ్వాసం ఉన్నది అని. లేదు అని నమ్మకం మీకుంటే దానికైతే నేను ఏం చేయలేను. కానీ ఖచ్చితంగా ఆవగించంత విశ్వాసం సైజు పరంగా అయితే ఖచ్చితంగా ఆయనతో పూర్తన్నా. ఎందుకంటే ఆదివారం ఒక్కసారి చేసే భక్తి ఆవగించంత సరిపోతుంది, 100% ఉంటుంది. కాకపోతే లోపడే ప్రభు ఆవగింజను పోల్చి మాట్లాడిన సందర్భం ఏంటంటే చాంద్రరావు అయిన తన కుమారుని తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు గద్దించినప్పుడు అది లోపడలేదు. మన మనసు అనుకుంటాం కదా, నాకే ఎందుకు వస్తున్నాయి శోధనలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు, నాకే ఎందుకు వస్తున్నాయి అంటే అది సంగములా వచ్చి భూమిని నాటబడి వర్షాన్ని గ్రహించితే అది ఎదుగుతుంది. అది విత్తనములు ఎక్కున్నప్పుడు ఆకాశ పక్షులు వచ్చి మింగెత్తాయి.
విత్తనం ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు రోడ్డు పట్టుకొని విత్తనాల కోసం పక్షులు మింగుతాయా లేదా? డౌట్ ఉందా? ఎప్పుడు పక్షులకు వేయలేదు, ఎంగిల్ చేత కాకినాడ కొట్టలేదు, కొట్టి రాలేదా? కొట్టినప్పుడు ఖచ్చితంగా ఆకాశ పక్షులు మింగుతాయి కదా. అదే ఒక మొక్కు ఉందనుకో, ఈ మొక్కు ఉందనుకో, మొక్కలు మింగుతాయా? ఆక పక్షులు మింగుతాయా? మరి అది సంఘంలోనికి వచ్చినప్పుడు, నువ్వు నాటబడ్డప్పుడు, వర్షము నీ పైన పడుచున్నప్పుడు, దాన్ని నువ్వు గ్రహించినప్పుడు, అప్పుడు నువ్వు మొక్కలాగా ఎదుగుతావు. నిన్ను మింగాలని చూసిన ఆకాశ పక్షులు నీ నివాస స్థానానికి వస్తాయి. అది కదా అర్థం, అది కదా అంతరార్థం. గ్రహించలేకపోవచ్చు. అది గ్రహించలేదు కాబట్టి ప్రభువు మరి ఎందుకన్నా ఆవగింజతో మార్చి ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం అంతా ఇదంతా ఎప్పుడు రాయలేదంటే ప్రభువు అట్లా ప్రతి మాటను విడమర్చుకుంటూ రాస్తే ఇసుని బైబుల్ కొన్ని వందలు వేలు లక్షలైనా సరిపోవు. వాటన్నిటిని అలంకరముగా ఉపయోగించి ఉపమాన రీతిగా ఒక్క మాటలు సింపుల్ గా చెప్పేసినాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలా నానంటే దాన్ని అక్షరార్థమైన అర్థం తీసుకొని నాకు కూడా ఉన్నది ఆదివారపు భక్తి ఆవగించంత ఉంటే కనపడాలి కదా, మొక్కలెక్కి కనబడాలి కదా. నాటబడ్డం ఎప్పుడో నాటబడ్డం నెలలు అవుతుంది, ఏళ్ళు అవుతుంది, సంవత్సరాలు అవుతుంది. నాటబడితే నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా ఈ లోపు మొక్క ఎదుగు కదా. అది సాక్ష్యం కనబడదు కదా, అల్లంత దూరంలో కనబడుతుంది కదా, మొక్క అల్లంత దూరంలో కనబడుతుంది, ఈజీ కనబడుతుంది. దాన్ని భూతత్వం పెట్టుకొని పరీక్షించి ఇక్కడ ఒక మొక్క ఉన్నదాన్ని 10 మందిని అడగాల్సిన అవసరం కనబడుతుంది. మరి లోపం ఎక్కడుంది? భూమిలో లోపమా? సేద్యం కలిగిన భూమా? బలం లేని భూమి? లేదు దానికి నీరు కట్టలేని భూమి? భూమిదా ప్రాబ్లం? మొక్కలెక్కి ఎదగలేకపోతుంది. గింజదా ప్రాబ్లము? గింజలు ఈ గింజను నేను చూసినప్పుడు సుధా చాలా నాకు డౌట్ వచ్చింది. అసలు ప్రభు ఈ గింజను ఎందుకు పోల్చిందయ్యా అంటే, ఆమె గింజలలో సుధా 2-3 రకాలు చూసిన, కొంచెం దొడ్డి కొంచెం చిన్నవి. అట్లా చూసినప్పుడు ఈ గింజ ఒక రకమైన గింజలమో గట్టి ఉంది, ఒక రకమైన గింజలమో మెత్తగా ఉంది. హైబ్రిడ్ గింజ మెత్తగా ఉంది. అదే గట్టిగా ఉన్న గింజని పండు కింద పెట్టి కొరికినది అంత ఈజీగా ఏమో ఇదైతే లేదు. అట్లాంటి గింజ, అట్లాంటి తత్వం కలగాలి. హైబ్రిడ్ కలిగిన గింజ తత్వం కలిగి ఏడగేడు అది చాలా అల్లుగా ఉంటుంది, అది ఉంటే కొట్టుకుపోతుంది, ఎందుకంటే అల్లుగా ఉన్నది కదా. ఇది అస్సలైన గింజ నిలబెడితే కొంచెం ఊతే అని గట్టి ముద్దిన పోతుంది కానీ ఉట్టి ఊతే పోదు. ఆ రకమైనటువంటి భక్తి, ఆ రకమైన భక్తి అయితే కదా అది కూరముఖంగా మార్చబడుతుంది, నివాస స్థలంగా మార్చబడుతుంది. మనోళ్ళు కాదు కానీ చాలా సంఘాలలో పోతున్నప్పుడు అన్నతోటి కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు కొంతమంది విశ్వాసులు మాట్లాడుతుంటే వినబడుతుంది. పోతుంది నిజం చెప్పండి, మంచిగా అనిపించకపోయినందుకు దేవుడా తప్పు, దైవజనంత తప్పు, వాక్యమా తప్పు, వాళ్ళొక బైబుల్ మనకు బైబుల్ ఉంది ఏమి కాదు కదా, అందరు కూడా ఒకటే బైబుల్ కదా. కొంచెం చెప్పే విధానంలో తేడా ఉంటుంది, దైవజనుడు చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. కాదంటే ఎవరి స్థాయికి తగ్గట్టు, ఎవరి జ్ఞానానికి తగ్గట్టు, ఎవరి అభిషేకానికి తగ్గట్టు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇది విత్తబడిన ఆవగించన, డబ్బల నిలవ చేయబడిన ఆవగించన, ఏ రకమైన ఆవగించ అని మనం దాన్ని బేరేజ్ వేసుకోవాలి. అందరూ నెపములు సాకులు చెప్పసాగి అమ్మ మనకు చాలైన సాకులు. ఎందుకు చేస్తున్నామనంటే పాము మీద, ఆదం ఎందుకు చేస్తున్నామంటే అమ్మ మీద, ఎందుకు చేసినారంటే అమ్మ అది మోసపించింది. ఇవే నెపములు నాటి నుంచి నేటి వరకు నెపములు చెప్పుతూనే ఉన్నారు. నెపములు చెప్పిన ప్రతిసారి కీడే జరిగింది, ప్రతిసారి అన్యాయమే జరిగింది, ప్రతిసారి శోధనే జరిగింది. నెపములు చెప్పకుండా సాక్ష్యం కలిగి చెప్పినప్పుడు ఆ జీవితం ఆశీర్వాదంగా మార్చబడతాయి. ఆ వైపుగా ప్రయత్నించము, ఆ విధంగా పయనించము. కానీ దేనిలో చెప్పుదాం కుంటి సాకులు, ప్రార్థనకు రాలేదు ఏంటంటే ఉన్నారు. ఇంకా చెప్పామంటే మళ్ళీ బాధపడతారేమో, మళ్ళీ తర్వాత అన్న కంప్లైంట్ చేద్దాం అంటుంది. కానీ చిన్న కారణాలు చెప్తే నాకు ఇక్కడ నేను నవ్వుతుంది అసలు వాస్తవానికి. అన్నదే చెప్పాడు కదా, ఆమె కింద విశ్వాసం ఉంటే చాలు అన్నాడు కదా. నీ ముఖం అన్నాడు, కింది వర్షం చూసి అవుతే అర్థం అవుతుంది. అది భూమిలో విత్తబడ్డది, దానికి వర్షం పడ్డది, అప్పుడు అది మొక్క అయింది. ఆ మొక్క కాడికి రాబరా నాయన అంటే గింజగానే ఉంటుంది, గింజగానే ఆనే ఉండాలి. వచ్చేది లేదు, ఎదిగేది లేదు, ఫలించేది లేదు, ఫలితం లేదు. ప్రభువు చెప్పిందోమో అలంకార భాషగా చెప్తే విలోమో అక్షరానుసారమైన అర్థం తీసుకుని ఆవగింత విశ్వాసం అనేది సరిపోతుంది అనుకుంటున్నాడు. సరిపోదు. దాని వలన ప్రభువుకు నష్టం లేదు, శిష్యులకు నష్టం లేదు. నష్టం ఎవరికి అంటే వ్యక్తిగతమైనటువంటి నష్టమే.
ఎందుకు జరుగుతుంది నష్టము నాకు, నా కుటుంబంలో, నా జీవితంలో అని అంటే అది నువ్వు చేయుచున్న భక్తిలోనే దాగి ఉన్నది. దాన్ని పరిశీలించుకోమని ప్రభు ఈ దినంలో వాక్యం ద్వారా మీ అందరితో మాట్లాడు. మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా నొప్పించుంటే క్షమించండి. లేదు ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే మార్చుకోండి. బాగుపడతారు, మొక్కైతారు, ఎదుగుతారు. మీరు ఎదుగుడు కాదు, అనేక ఆకాశ పక్షులు వచ్చి మీ స్థలమున నివాసం చేసేంత ఎదుగుతారు. ఎదిగించడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన అనేక పర్యాలు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఎదిగే ఆసక్తి మనలో లేకపోతే ప్రభువు కూడా ఆశీర్వదించలేడు. ఆశీర్వదించమని మనము చేయించున్న ప్రార్థనని ప్రభు అంటాడు, నేను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నా కానీ నువ్వు ఆ విధంగా అడుగులేయరా నాయన అంటాడు. మనకు అడుగులేసి భక్తి లేకపోయా ఏం చేద్దాం? ప్రభు మీద బలండి మనం చెప్తాం. నాటబడ్డ ప్రతి ఒక్క విత్తనము కూడా మొక్కగా ఎదగాలి. ఎదిగినప్పుడు దీన్ని బట్టి ప్రభు మహిమర్చబడతాడు. ఈ మొక్కను బట్టి ప్రభువు మహిమర్తాడు. దానికి నేను పోసిన నీళ్ళు వృధా కాలేదు, దీనికి నేను వేసిన ఎరువు వృధా కాలేదు, దీనికోసం నేను తీసుకున్న శ్రద్ధ వృధా కాలేదు. నువ్వు ఫలించితే నీకెంత ఆశీర్వాదము, నిన్ను బట్టి ప్రభువు నామానికి మహిమ. మన భక్తి ఎక్కడ అయిపోతుంది అంటే అదే ఆవగింజ కాడ అయిపోతుంది. దయచేసి గమనించండి, ఇవాటి నుంచైనా ఆవగింజ కాడ ఆగిపోయే భక్తి కాకుండా కూర మొక్కగా ఎదిగి అనేక ఆకాశ పక్షులకు నివాస స్థలములు మార్చబడే భక్తి చెయ్యాలని ప్రభు సముఖంలో ప్రార్థన చేయండి అనుదినం. వచ్చిన ఆదివారం వాక్యం చెప్తాం, నైవేద్యుడు అనేక పర్యములు ఈ వారం వాక్యం చెప్తాడు, వచ్చే వారం అడుగుతాడు. పోయిన వారం ఏం చెప్పినానంటే ఇంచుమించు ఒక 30 మంది అంటే 3 చెప్తారు కావచ్చు, 20 మంది మర్చిపోతారు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దయచేసి 30 మంది అయితే ఇంచుమించు 25 మంది 5 మర్చిపోయారు అంటే పర్లేదు. ఎందుకంటే కుటుంబ సమస్యలు, బాధలు, వ్యక్తిగత కారణాలు కొన్ని ఉండి మర్చిపోయినట్టే కాదు. 30 మంది అయితే 3 యాదికి ఉంచుకుంటే 27 మంది ఎప్పుడు ఫలిస్తారు? ఫలభరితమైన జీవితం చేయండి. ఎందుకు మరి? ఎందుకు తలపోయారు కదా? ఒక గేదెకు తీసుకుపోయి, ఒక ఆవుకు తీసుకుపోయి ఇంత గడ్డి ఎత్తే అది దన్నది తర్వాత నెమరెత్తుంది, కంకుతా ఉంటుంది, జీర్ణం చేసుకుంటా ఉంటుంది. అది ఎప్పుడు మన వాక్యం విన్నామా, పోయినామా? కనీసం రాత్రి ఈ రోజు సండే ఎంతమంది ఎత్తారండి? ప్రభువా ఈ దినమున దైవజనుడి ద్వారా మీరు నాతో మాట్లాడినారు, ఆ విధమైనటువంటి జీవితానికి కావాలి. ఈ ఆవగింజ కాదు నాయన, గింజ కాదు మొక్క లాంటి జీవితంలో కావాలి, అనేకులకు నేను ఆశీర్వాదంగా మార్చబడి ఇట్లా ఈ విధంగా వాక్యాన్ని జీవితంలో అప్లై చేసుకుని ప్రార్థనలో దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు అది వృద్ధి అవుతుంటది. అప్పుడు వాక్యము ఆ గింజ మీద పడుతున్నట్టు, అప్పుడు ఆ గింజ దాన్ని గ్రహించుతున్నప్పుడు అప్పుడు అది మొక్కగా ఎదిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇన్నంత మట్టిగా ఇంటికి పోయినాక మర్చిపోతే తెల్లారి ఏ ప్రయోజనం ఉండదు. ఎన్ని వాక్యాలను ప్రయోజనం ఉండదు. వాక్యము బలము కలిగినది, శక్తి కలిగినది, ఖచ్చితంగా కార్యము చేస్తుంది. నమ్మితే కేవలం నమ్మితే చాలు. ప్రభువు నిజంగా ఈ దినం నాతో మాట్లాడాడు, ప్రభువా నువ్వు ఈ రోజున మాట్లాడిన నా జీవితాన్ని సరి చేసుకోమని నేను చేసుకుంటున్నా కనుక నన్ను ఆశీర్వదించు. అప్పుడు నీకు అడగడానికి రైట్స్ ఉంటాయి, అధికారం ఉంటుంది. ప్రభు చెప్పిన మాట విన్న తర్వాత చెయ్యకపోతే నువ్వు అడగచ్చు, ప్రభువా నువ్వు చెప్పింది నేను చేసిన కదా అని నువ్వు క్వశ్చన్ చేసే అవకాశం అని ఉంటుంది. కనీసం అది లేకపోయి ఇది లేకపోయి అది లేదు ఇది లేదు, ఆశీర్వాదం లేదు, అడిగే హక్కు లేదు. ఏమిటికి భక్తి? దేనికి ప్రయోజనం? ఆశీర్వాదం లేకపోయి, అడిగే రైట్స్ లేకపోయి దేనికి పని చేస్తుంది? ప్రభువు చెప్తుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు చెప్తుంటే అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడకపోయి క్వశ్చన్ చేసే అంత విశ్వాసము, అంత భక్తి, అంత సంసిద్ధత, అంత పరిశుద్ధత, అంత పరిపూర్ణత లేకపోయి ఏమిట్లా కత్తది? మన పేరుకోమో క్రైస్తవులం, విశ్వాస వీరులం. జీవితం మనం మార్చుకోవాలి. వింటా ఉన్నాం. అది నానాటికి అభివృద్ధి చెందితే మనకి ఏదో వస్తుంది, ప్రభువుకి ఏదో వస్తుంది అని కాదు. మీ జీవితాలు బాగుపడతాయి. నామకార్థకంగా కాకుండా నిజంగా వీళ్ళు మునుపటి కంటే ఇప్పుడు చాలా బాగుపడ్డరు, మునుపటి కంటే వీళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగున్నది అనే సాక్ష్యం వస్తుంది. ఎవరిద్దరు అంత దూరంగా చూసి మీరు మొక్కలాగా కనబడ్డప్పుడు వస్తుంది. దానికోసమే కదా ప్రభు అనేక ఉపదేశములు. మీరు అనుకుంటారు బైబుల్ చదివితే ఏదో ఒక ఉపదేశం రాసుకోవచ్చు, పెన్ను టైపెట్టి అక్కడ రాసుకుని చెప్పారు. కాదు, రాదు అట్లా 100% రాదు. ఏం చెప్పాలన్నా ప్రభు చెప్తే వస్తుంది.
ఎవరో తెలుసు ఇంత పెద్ద బుక్కులా, ఇంత పెద్ద బైబిల్ గ్రంథాలా ఏ వచనం ఏడుందో, ఏ రిఫరెన్స్ ఏడుందో, ఏ మాట ఏడుందో, ఈ విత్తనానికి ఆ భూమికి ఈ నీరుకు లింక్ ఏడుందో ఎవరో తెలుసు. ప్రభు చెప్తాడు, నాన్న పలానా జాగ్రత్తగా ఉండదు తీరా. ప్రభు ఇక్కడ నుంచి ఈ చెప్పు వీళ్ళకి అర్థమైతే లేదు, నేను వర్షం వాళ్ళకి కుమ్మరిస్తున్నా కానీ వాళ్ళు గ్రహిస్తలేరు, వాళ్ళకి చెప్పరా అంటాడు. చెప్పబట్టి దైవజనుడు కొన్ని బట్టి చెప్పనబట్టి నేను అనుకున్న వాస్తవానికి ఇలా దైవజనుడు రాకపోతే నేను కొంచెం ఎక్కువ మాట్లాడదు కానీ ఉన్నాడు కదా, మళ్ళీ ఏమనుకుంటారు అంటే ఇంకా మళ్ళా చెప్పాడు కావచ్చు అనే అవకాశం సుద్ధ లేకపోలేదు కనుక కొంచెం పరిమితికి లోబడి మాట్లాడుతున్నా. పరిమితికి మించి కాదు. పర్టికులర్గా ఈ సంఘాల పరకాల సంఘం ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ పచ్చడి కొమ్మంటే గంతులు వేసుకుంటారు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను ఏం చెప్పినా వాళ్ళు వాక్యానుసారంగా మాత్రమే తీసుకుంటాను. వాళ్ళకి ఇస్సాకు బ్రదర్ అంటే సిరిసిలకి వచ్చి వాక్యం చెప్పిపోతాడనే తెలుసు. వాళ్ళ జీవితం నాకు తెలియదు, నా జీవితం వాళ్ళకి తెలియదు. కొంచెం మన దాంట్లో కొంచెం తెలిసే అవకాశం ఉన్నది కనుక వ్యక్తిగత విమర్శన చేస్తుండేమో అని అనుకుంటారేమో అని కొంచెం ఆగుడు అవుతుంది అంతే. అయినను మిమ్మల్ని నొప్పించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని దుఃఖ పెట్టాలనే దురభిప్రాయం అయితే కాదు. ఫలించాలి, ఎదగాలి, ఆశీర్వదించబడాలి. అది దేవుడు కోరుకునేది, అది దైవజనుడు కోరుకునేది. ఇది దైవావేశము చేత మిమ్మల్ని ప్రేరేపించి మాట్లాడుతున్న మాటలు కానీ వ్యక్తిగతంగా చెప్తున్న విమర్శలు ఎంత మాటకు కావు. అది గ్రహించాలి, ఫస్ట్ గ్రహించాలి. లేకపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది. అంటే ఒకసారి మన ప్రభుదాస్ అన్న అప్పుడు 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద కావచ్చు, ఆ 3 ఏళ్ళ కింద మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి ఆ ఫలాలు అందాలనే కదా ఆశ. కేవలం ఒక ఆశ, ఆత్మీయమైన ఆశ కలిగి వాటిని మీకు చెప్తూ ఉన్నాం. మళ్ళీ ఎందుకనంటే కొంచెం పోని మనం ఇంటికాడ వాక్యం చదివిన అనుభవానికి అనుకోతామా? మీతోటి పర్సనల్గా దేవుడు మాట్లాడి ఇష్టపడుతాడు. వాక్యం చదివే అనుభవానికి పోతామా? అది లేదు. ఇంటికాడ చదవబోతుంది, దేవుడు ఇంటికాడ మాట్లాడినది అవకాశం లేకపోయి వచ్చిన ఆదివారం ఆలోచించంత విశ్వాసం చేద్దాం. మన ఆదివారం మందిరానికి వచ్చు, ఆ చెప్పిన మాటలు చూద్దాం, ఈయన అయినాలి, ఈయన నేర్చిపెట్టి ఇంటికి పోవాలి. మొదటిది అది అస్సలేదు. అది ఎన్నొద్దులు చేసినా అది ఆవగించ విశ్వాసం అవుతుంది. ఆవగించ విశ్వాసం కాదు, ఆవగించ మొక్కగా మార్చబడిన విశ్వాసంలోకి మనం నడిపించబడాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలి, ఆ విధంగా ముందుకు సాగాలి. కానీ లేదు మనం ఇంకా ఆడనే ఉంటాం, ఆడనే చేస్తాం, అట్నే ఉంటాం అని అంటే దేనికైనా లాభం ఉంటుంది అంటారు. దేనికైనా లాభం ఉంటుంది? ఏ భక్తి? ఇప్పుడు ఈ స్కూల్కి పంపిస్తున్నాం, పోరాటం పంపిస్తాం. ఈ సంవత్సరం పోతాడు, శిశు అయిపోతుంది. వచ్చే సంవత్సరం పోతాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం 2 ఆడు అట్లా 10 దాకా పోతాడు. ఆడు ఇంకో పక్క చదివితే మంచి ప్రయోజనం అవుతాడు, ఉద్యోగిస్తూ అవుతాడు. అరే ఈ బుట్ట పొరను బడికి పంపిస్తేనే అన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత ఆశ కలిగి ఉంటారు. పోయిన పొరలు చదువుకోవాలి, జీవితంలో బాగుపడాలి, పెద్ద ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనమే ఇంత ఆశపడుతుంది. ప్రభువు ఆయన కల్వరిలో గార్చిన పరిశుద్ధ రక్తము చోటి, ఆయన గార్చిన రక్తంతో, గొర్రెల రక్తంతో, మేకల రక్తంతో, పనికి జంతువులతో రక్తంతో కాదు, ప్రభువు గార్చినటువంటి పరిశుద్ధము రక్తము చేత ఒక్కొక్కరు ఇదిగో ఈ నగాలు, ఇదిగో ఈ నగాలు, ఇది నగాలు, ఇలా కావాలని ప్రభువు ఏర్పరచుకొని ఆ రక్తాన్ని మీకోసం ఖైదగా చెల్లించి ప్రభు సంఘంలో చేసుకుంటే అత్తునం అంటే అత్తునం, పోతునమని. ఇదేంద్రా 3వ తరగతి ఈ సంవత్సరం ఫెయిల్, వచ్చే సంవత్సరం ఫెయిల్, ఫెయిల్. ఎన్నెండు చూస్తాం? 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాగా ఒప్పుకుంటే బాగా బతికేమందరితో 5 ఏళ్ళు చూస్తారు, 10 ఏళ్ళు చూస్తారు ఎవరన్నా? వాడు పనికి వాళ్ళకి చదువు అబ్బుతలేదు. ఏ లాభం? మరి అదే ఆడు ఫస్ట్ రోజు బడికి పోయినప్పుడు, నాన్న బడికి వచ్చినావా, హోంవర్క్ రాయి, చదువు, ఏం నేర్పారు, ఏం నేర్చుకున్నావు, ఏ సార్ ఇట్లా చెప్పిండు, ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, 5 వచ్చినాయి, 10 వచ్చినాయి, ఇంకొంచెం గట్టి. మరి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కదా వాడు బాగుపడేది. నేను పోయినామంటే వచ్చినామంటే వాడు 0, గుండు 0, మొద్దు 0, ఏం ప్రయోజనం ఉండదు. అది పెరిగినాక పెద్దోడైనాక ఆడికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఏమన్నా అప్ప చెప్పమన్నా భయం, డౌటే. ఇప్పుడు ఏం చేస్తాడో ఏం కుదరదు, నీకు చదవడం సన్నాసి డౌట్ ఉంటుందా ఉండదా? లేదు. ఎవరి దగ్గర ఏదో కొన్నావు, నువ్వు 20 కొన్నావు, వాడు 30 రాసిన సంతకం పెట్టినావు, మోసపోయినావా లేదా? అరే బాగుపడేది ఎవరు బాగుపడతాడు? ఎవరు బాగుపడతాడు? నేర్చుకున్నాడు కదా, కష్టపడ్డాడు కదా. బాగుపడమని చెప్పినా కోపం వస్తుంది ఇవాళ రేపు విశ్వాసులకు. అది నేను చెప్పేది. ఇప్పుడు మన పూర్ణి, మన కుమారుని, మన కొడుకుని మనం ఎంత బాగుపడాలని మనం కోరుకుంటాము. ప్రభు సుత ఆయన రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని బాగుపడాలని కోరుకున్నాడు తప్ప అండి, అది తప్ప. వచ్చేదే ఒక ఆదివారం చేసే భక్తి అన్న కనీసం నెమరేసే తత్వంలో ఉంటుంది. ఆదివారం నాడు ఉపదేశించబడుతున్నటువంటి ఉపదేశము వర్షం వల్ల మీ పైన కురియుచున్నప్పుడు దాన్ని గ్రహించుకొని, దాన్ని ఆస్వాదించి, దాన్ని ఒడిసి పట్టుకొని, మీ బుద్ధిలో దాచుకొని, ఇంటికి తీసుకుపోయి దాన్ని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని,
ప్రభువా ఈ దినమున ఈ వారంలో కావాల్సినటువంటి ఉపదేశమును మా దైవజనుడి ద్వారా మాతో మాట్లాడాను, మేము సరి చేసుకున్నాను, నేను విడిచిపెట్టుకున్నాను, నేను క్రమంలోనికి వచ్చాను, నేను పద్ధతిలోనికి వచ్చాను, ఇక ముందు నేను ఇట్లా మళ్ళీ తప్పిపోకుండా కృప చూపమని ఆ రకంగా ప్రార్థన చేయాలి కదా, వచ్చినట్టు చేయాలి కదా. ప్రార్థన అంటే ఇంగ్లీష్ భాషలో చేయాలి, ప్రార్థన అంటే అమెరికా భాషలో చేయాలని లేదు కదా, మనకు వచ్చిన భాషనే కదా. ఇప్పుడు మనం అన్నతో ఎట్లా మాట్లాడుతాం, తమ్ముతో ఎట్లా మాట్లాడతాం, ప్రభుత్వం ఎట్లా మాట్లాడు, మనకు వచ్చినట్టు మాట్లాడు, ఇన్నది అర్థమైంది మాట్లాడితే అర్థమవుతుంది. ప్రభుత్వ సొంత వీడు విన్నాడు, వీడికి అర్థమైంది, వీడికి ఆసక్తి ఉన్నది, వీడు ఎదగాలి. అప్పుడు ఎందుకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. విత్తబడిన తర్వాత అది మొలుస్తుంది, ఎదుగుతుంది, చిన్నదే కానీ పెద్ద కొమ్మలు ఎత్తాయి. విత్తనమేమో చిన్నది, కొమ్మలు మాత్రం పెద్ద అవుతాయి. విత్తనం సూత్రము ఇంత ఉంటుంది కానీ కొమ్మల సూత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది కోరుకుంటాడు ప్రభు, అది కోరుకుంటాడు. ఆ విధంగా మార్చబడాలి మన భక్తిని. చిన్నగున్నమా ఏమనంటే కొంచెం సాకులు, నేను చెప్తున్నా ఇంతకుముందు గిన్నె నీళ్ళు ఏమైనా ప్రార్థన రాలి, ఈ సాకులు ఎప్పుడు బంద్ చేశారు. ఫస్ట్ చిన్నదాన్ని పోల్చి మాట్లాడండి ప్రభు. మనసుతో చిన్నగా ఉన్నది, అవసరాలు అందరికీ ఉంటాయి, అక్కరాలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి, రోగాలు అందరికీ ఉంటాయి, ప్రాబ్లంలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే మొక్క అన్నప్పుడు సీమిడి కాదు అన్నది ఎంత సత్యమో, కుటుంబం అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అంతే సత్యం. వాటిని సంబంధించి సంఘానికి దేవునికి ముడిపెట్టి మాట్లాడద్దు, దయచేసి గమనించండి. ఆ రోజే వచ్చి ఎక్కడి దరిద్రాలని ఆదివారం అడిగే తెల్లారి ఆదివారం చాలా ఇది. వాటిని గమనించద్దు. అది చిన్నది. ప్రభు ఎప్పుడైనా చిన్నదాంతో పోల్చేందుకు మాట్లాడంటే ప్రతిదీ దేవుని దృష్టికి చిన్నది, మన దృష్టికి పెద్దది. మనం చేస్తే, మనం హైండ్ చేస్తే, మనం డీల్ చేస్తే, మనం పోరాడితే అది పెద్దది. కానీ ప్రభు డీల్ చేసిన చిన్నది, కానీ బలం కలిగింది ఉంటుంది. నమ్మకంగా ఉన్నప్పుడు బలం కలిగింది ఉంటుంది. ఆమెగితో చిన్నగా ఉంటుంది కానీ బలం కలిగి ఉంటుంది. ప్రియులారా, మీరు కావాలంటే గమనించండి. మీ ఇంటి పైన ఆమెగించి ఉంటే దాన్ని ఒకసారి నలిపి చూడండి, లేదా ఒక సూదితో పొడిచిన చూడండి. బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. బలంగా ఉండాలి. చాలా బలమైనటువంటి భక్తి, నీరు గారిపోయిన భక్తి, నిరుత్సాహంతో కూడుకున్న భక్తి, అవిధేయతో కూడుకున్న భక్తి, అజ్ఞానంతో కూడుకున్న భక్తి అది కాదు. బలము కలిగినటువంటి భక్తి. దానివల్ల మనకు ఆశీర్వాదం, ప్రభువుకు మహిమ. ఆవగించ చాలా చిన్న మాట, ఆవగించలే కదా, చాలా చిన్న మాట. నేను చూస్తున్నాను రిఫరెన్స్ అన్ని చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. కానీ ఆవగించలో చాలా శ్రేష్టమైన గుణాలు దాగి ఉన్నాయి, చాలా శ్రేష్టమైన. మనము దాన్ని భౌతిక సంబంధమైన రూపంగా చూసి చిన్నగా కనబడ్డది కదా అనుకుంటాం. కాదు, చాలా దాగున్నాయి. ఆవగింజలు దాగినటువంటి అనేక అంశాలు చాలా దాగినాయి. అది గింజలలో చిన్న గింజ, కానీ ఎదిగినప్పుడు ఆకాశ పక్షులు కూడా దానికి ఎంత నివాసం చేయగలిగినంత పెద్ద మొక్కగా మార్చబడుతుంది. అట్లాంటి భక్తి చేయాలి. లేదు కూర మొక్కలు అన్నిటికంటే చిన్నదే అయినను పెద్దగా మార్చబడుతుంది. అట్లాంటి భక్తి. ఆవగించాలంటే మనం సైజును చూడకూడదు, ఇక్కడ నుంచి అన్న సైజుని కాదు, దాని గుణ లక్షణాలు చూడాలి. ఆవగింజ ఉంటుంది, అత్యంత బలంగా ఉంటుంది. చిన్న గింజ, అంత చిన్న గింజకు అంత బలం ఉండడం అది అసాధ్యం, దాదాపుగా అసాధ్యం. అంత చిన్న గింజ అంత బలంగా ఉండడం అనేది అసాధ్యం. అయినను ఆ విధంగా పోల్చింది ప్రభు అన్నప్పుడు అంత బలంగా వేయాలి భక్తి ఎత్తి. లేదు ఆవగింజను ఇంకా దేనికి వాడుతున్నాడంటే మనం అనుకున్నట్టు పోపుల వాడేది కాదు. ప్రభు అసలు ఆవగింజను పుట్టించింది తన ఉద్దేశము పోపుల వాడనే కాదు. ఆవగింజతోటి తయారయ్యేది నూనె, ఆవ నూనె అంటారు, విని ఉండొచ్చు. ఆవ నూనె చాలా విలువ కలిగింది. మనకి ఇప్పుడు ఇదే మంచి నూనె కావాలంటే 105 రూపాయలు లీటర్ ఉంటుంది, 500 రూపాయలు లీటర్ ఉంటుంది. అత్యంత విలువ కలిగిన నూనెని ఎత్తుందండి. నూనె మనం ఏమనుకుంటాం అంటే దాన్ని పోపులు ఎత్తే చిన్నపడ్డాన్ని పక్కకు వాడేస్తాం అనుకుంటాం. కాదు, అది నూనె. దేనికన్నా ఆ నూనె అంటే ఆ నూనె చాలా ఆయుర్వేదికలో చాలా వాడతారు. ఆవ నూనె ఆరోగ్యానికి మంచిది, అది ఆరోగ్యానికి చాలా మంచిది. గాయములు కడుతుంది, దాని వైద్యంలో సుఖం వాడతారు ఆవ నూనెని. వైద్యానికి నూనె దేనికి సంబంధం ఉందానంటే ఆవగింజ వినొస్తుంది. అంటే ఆవగింజ దేనికి? నూనెకి సంబంధం. నూనె వస్తుంది. ఆ నూనె దేనికి వస్తుంది? ఆరోగ్యానికి పనిచేస్తుంది. లేదు జబ్బులకు పనిచేస్తుంది. మనం గ్రహించాలి, చాలా స్పష్టంగా గ్రహించాలి. మనం ఒకటి ఏమంటే గింజ అంటే బైబిల్లో చెప్పబడ్డ ఏ మాట ఒక పొల్లు సుతపోదు. గ్రహించగలిగిన తెగిడి, ఆ జ్ఞానము అది మనకు ఉండాలి. పోల్చి మాట్లాడాడు. విశ్వాసంలోమో ఆవగింజతో పోల్చిండు, ఆవగింజలోమో నూనెకు పోల్చిండు, నూనెలోమో ప్రార్థనకు పోల్చిండు. ఒకదానికి ఒకటి పోలిక ఉంటుంది, లింక్ ఉంటుంది.
విశ్వాసాన్ని వీళ్ళకు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మిమ్మల్ని దేనితో పరలోక రాజ్యం మీకు నిశ్చితపరుచుతా? ఆవగింజతో. అంటే విశ్వాసం అనేది ఆవగింజకు పోల్చబడ్డది. ఆవగింజ దేనికి పోల్చబడ్డది అంటే దాని నుంచి వచ్చే తైలానికి, నూనెకు పోల్చబడ్డది. నూనె దేనికి పోల్చబడ్డది అంటే ప్రార్థనకు పోల్చబడ్డది. అసలు అర్థం అది, అంత అర్థం అది. మనం అట్లాంటి ప్రార్థనకు పోల్చబడిన ఆవగింజను అంటే మనం ప్రార్థననే ప్రభుకి చెప్తాం. ప్రభు చెప్పిన ఉపమానం మనమే మళ్ళీ ప్రభుకి చెప్తాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే సాలను, ఇక వీడికి రోగం వచ్చింది, వీడిని తప్పేయి. అది కాదు, ప్రభు చెప్పిన అర్థం అది కాదు. అది విశ్వాసానికి సూచన, అది బలానికి సూచన, అది ఆశీర్వాదానికి సూచన, అది అభిషేకానికి సూచన, అది పరిశుద్ధకు సూచన, అది పరిపూర్ణతకు సూచన. ఆత్మీయ కోణంలో చూసినప్పుడు కనబడతాయి ఇవన్నీ. లేదా చక్కగా జ్ఞానము కలిగి ప్రభు సన్నిధిలో భయభక్తుల చేత వినుచున్నప్పుడు, దైవజనుడు బోధించుచున్నప్పుడు అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపులోకి తీసుకొస్తుంటాడు. నా అట్లా కాదురా, ఇట్లా ఇట్లా కాదు, అట్లా అట్లా కాదు, అట్లా ప్రభు విచితపరుస్తుంటాడు, అంతరాత్మలో మాట్లాడుతుంటాడు. దేవుడు నివాసం చేసే స్థలంగా మన పరిశుద్ధ దేవాలయంగా మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కాదు అర్థం, ఇది ఆ విధంగా మార్చబడాలి. కానీ ఆవకాండే ఉంటే ఆవగింజంత పరిశుద్ధతనే ఉంటుంది, ఆవగింజంతనే ఉంటుంది. దానంతా దాంతో నాకు ఎంత అయిపోలే, మొత్తం అయిపోలే, అన్నీ అయిపోలే. కావు అస్సలే కావు. కేవలం అలంకారప్రాయంగా మాట్లాడండి. ఆవగింజ అంటే మనం అనుకునే కూరలు వేసుకునే ఆవగింజ కాదు. ఆవగింజ అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ ఆవగింజ విశ్వాసలకు పోల్చబడ్డది. ఆవగింజ నుంచి వచ్చే తైలము ప్రార్థనకు పోల్చబడ్డది. ప్రార్థన కలిగిన జీవితం జీవించాలి. ప్రార్థన కలిగిన జీవితము జీవించాలి. అప్పుడు మార్చబడతాం. పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, శుద్ధ సువర్ణంగా మార్చాలి. ప్రభు ఎదుర్కొనే సంఘముగా మార్చబడతాం. సంఘం దేవుడే, వర్షము దేవుడు మాటలే. విత్తనము మనము కేవలం అంతే. విత్తనం మనం చేసేసుతో ఏం లేదు. ప్రభువే సేద్యపరిచాడు, ప్రభువే నాటాడు, ప్రభువే నీరు పోసాడు, ప్రభువే ఫలించాడు, ప్రభువే వృద్ధి కట్టించాడు. ఇలా మనం చేసింది ఏముంది? నాకు తెలియకడుగుతున్నా, ఏం చేసింది అది? దానికి మళ్ళీ పెద్ద గొప్పలు. నేను ఇవాళ ప్రార్థనకు పోయినా, నేను ఇవాళ ఆదివారం పోయినా, ఎవరకు లాభం? దేవుడిగా. మన ముక్కలో రాకపోతే ఆ పనులో ఒక పాత పట్టణము, కొలతలు లేని ఆ పట్టణంలో ఒకరు తక్కువ పడతారు. ఏంది ఉప్పలు పడరు. ఎన్నడిస్తాను కొడుకుని. నేను పోకపోతే నాకు లాసు. అక్కడ కాదు, మనకంటే తురుంకాళ్ళు, తోపులు, మంచి మంచోళ్ళు ఉన్నారు. మనమెంత అంత పెద్ద భక్తులు పట్టుకొని విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నాడట. ఇంకా చెప్పుర్రు. ఇక నేను అనలే, మీరు అనుకోరు ఏదైనా నా మట్టుకు నేను అనుకుంటాను. నేనేమనుకుంటాడు, వాళ్ళ కాలి గోటికి సరిపోదు కదా. నేను రాను, నాకు పని ఉంది, నేను రాను, నాకు నొప్పి ఉంది, నేను రాను, కుటుంబంలో లేదండి ఎవరకు అనుకుంటాడు. పోరా ఇసగాపో, నువ్వు రాకపోతే ఏడైనా తక్కువ పడతారా? వచ్చాడు అని ఒక్కసారి దొరికితే చాలయ్యా, ఒక్కసారి అత్తే చాలయ్యా, ఒక్కసారి చూస్తే చాలయ్యా, ఒక్కసారి పిక్తే చాలయ్య అనుకోడు. లక్షల కూడా మంది ఉన్నారు, లక్షల కూడా. మొన్న గుంటూరు పోయారు మీటింగ్, గుర్రాల పాటకు. కాలు వెంట సందనం ఉన్నది, కనీసం సందనం చూడరు. ఇంటి కనుక ఫోన్లో కొట్టి చూడండి. 46 గుడారాల పండుగ ఫోన్లో కొట్టండి. కనీసం మనిషి పంటే మనిషి ఇంత దగ్గర కూరు. లక్షల మంది జనం. అందులో నేను రాకపోతే, నువ్వు రాకపోతే ప్రభువు ఒరిగేది ఏం లేదు. అది గ్రహించుకోవాలి. అత్తే విత్తబడితే, నీరు పడితే ఫలించేది నీవు, అభివృద్ధి నువ్వు, ఆశీర్వదించబడేది నీవు, అనేకులకు దీవెనకరంగా మార్చబడేది నీవు. దీనివల్ల ప్రభువుకైతే వచ్చేది ఏం లేదు. దీన్ని గ్రహించి ఇక ముందన్నా ఆవగింజంత విశ్వాసం అనే ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ 1-2 సార్లు విశ్వాసం అన్నది ఆవగింజకు పోల్చబడ్డది, ఆవగింజ నూనెకు పోల్చబడ్డది, నూనె ప్రార్థనకు పోల్చబడ్డది, ప్రార్థన పరిశుద్ధులకు మాత్రమే పోల్చబడ్డది. అందరూ చేస్తారా ప్రార్థన? అన్ని చేస్తారా ప్రార్థన? నామకార్థులు చేస్తారా? ఇప్పుడు అన్ని చేస్తారా ప్రార్థన? చెయ్యరు. ఇప్పుడు మరి వీళ్ళు సుద్ధ ప్రభు దగ్గరకు వచ్చి మొదటి మూలవాక్యాన్ని గద్ది వీళ్ళు సుద్ధ ప్రార్థన చేసి కదా గద్దించారు. వీళ్ళు ప్రార్థన చేసి కదా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, పో అంటే నేను పోను అన్నది, పో అంటే నేను పోను అన్నది. ప్రభు చెప్పేటప్పుడు విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల మీరు ఆవగింజను పోలి నడుచుకోరా. ఆవగింజ గుణలక్షణాలు ఎట్లున్నాయి అట్లా నడుగురా, అప్పుడు బాగుపడతాను అన్నాడు. అట్లెట్లుంటాయి ఆవగింజ ఎట్లుంటుంది అంటే ఇవాళ మనం మాట్లాడుకున్న విషయాలన్నీ బోధపడ్డాయి కదా, అర్థమైంది కదా, తెలుగులో చెప్పినా కదా. కనీసం ఇక ముందైనా
చెప్పిన మాట నా అయితే కాదు, నా సొంత ఉద్దేశం కాదు. ఈ రిఫరెన్స్ ఉన్నాయో నాకు సత్య ప్రమాణంగా తెలియదు, ప్రభువు మాత్రమే చూపించుడు, వాటిని మాత్రమే కోరేసుకుని నేను చెప్పిన. విని బాగుపడి అవలంబించి మేము ఎదుగుతాం, మేము ఫలిస్తాం, మేము ఆశీర్వదించబడతాం అనుకునే వాళ్ళకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. లేదు ఇది వ్యక్తిగత దోషం లెక్క, వ్యక్తిగత విమర్శలు లెక్క అనుకుంటే అది అట్నే ఉంటుంది. దానివల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువుకు ఏం లేదు, ఇస్సాకు ఏం లేదు. ఎదిగితే మీకు, మీ కుటుంబాలకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ రక్త సంబంధికులకు ఆశ్రయపురంగా నిలబడుతుంది. అనేక పక్షులు వచ్చి నీ ఎదురు నివాసం చెప్తుంది. అప్పుడు బలభరితంగా ఉంటుంది. లేదు అని అంటే ప్రభు అన్న మాటని మళ్ళీ మీకు మీరు అప్లై చేసుకొని కనుక అట్లుండకుండా ఇట్లా ఎందుకు ఇక ముందన్న ప్రయత్నించి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో నీరు కట్టింపజేసి, ఫలింపజేసి, ఆశీర్వదించి, అవలంబించే కృపనిచ్చునుగాక. ఆమేన్.